అండి చిన్నపాప కోసం అయితే ఉగ్గు తయారు చేస్తున్నాను. దీనికోసం అయితే బియ్యం, అలాగే వేరుశెనగ గుళ్ళు, గోధుమలు, పెసలు, రాగులు, మినుములు, అలాగే కొంచెం జీడిపప్పు, బాదం పప్పు, జీలకర్ర, వాము అండి అన్ని కూడా నేను ముందుగానే కడిగేసి అయితే ఆరపెట్టుకున్నాను. మీకు చూపించడం కోసం అనేసి విడివిడిగా ఉంచానన్నమాట. సో అన్ని కూడా చక్కగా కూడా డీప్ గా ఫ్రై చేసుకోవాలండి. కొంచెం మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఎక్కువసేపు అయితే ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం బయట పెట్టే సిర్లాక్ల కన్నా ఇవైతే చాలా మంచిదండి. పిల్లలకి బయట కొనేసి సిర్లాక్ పెట్టడం వల్ల వాళ్ళ హెల్త్ అయితే చాలా పాడవుతుందండి. ఇలా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసుకొని అయితే పెట్టుకోవచ్చు అనమాట. అలాగే బయట సిర్లాక్ పెట్టడం వల్ల వాళ్ళు వేరే ఫుడ్ అయితే తినడానికి ఇష్టపడండి. ఓన్లీ సిర్లాక్ మాత్రమే తినడానికి ఇష్టపడతారనమాట. అన్నిటిని కూడా చక్కగా ఫ్రై చేసేసుకొని అన్ని ఒక గిన్నెలోకి అయితే తీసుకోవాలండి. వేరుశెనగ గుళ్ళు మాత్రం పొట్టు తీసుకోవాలి. అప్పుడే జీర్ణం అవుతుంది. పొట్టు ఉంటే కనుక పిల్లలకి జీర్ణం అవుదండి. సో అన్ని కూడా ఇలా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకున్న తర్వాత కొంచెం చల్లారి పెట్టుకున్న తర్వాత అన్ని చక్కగా మిక్స్ చేసేసుకొని చక్కగా మిక్సీ అయితే పెట్టేసుకోవాలండి. ఉగ్గు వచ్చేసి నాకు దాదాపు 2 మంత్స్ కి ఎక్కువగానే వస్తుందండి. ఆఫ్టర్నూన్ టైమ్ లో అయితే పాపకి రైస్ పెడతానన్నమాట. అలాగే నైట్ టైమ్ లో అయితే ఉగ్గు పెడతానండి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.